Very good morning. This is Sviya Verma. Welcome to the first edition. మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ శ్రీయ. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ గారు. ఏ పేపర్లో ఏ ముఖ్యాంశాలు ఉన్నాయో ముందుగా చూద్దామండి. ముందు మనం ఈనాడు తీసుకున్నాం. ఈరోజు ఈనాడు పేపర్లో మొదటి ముఖ్యాంశం, ఫార్మాలో 9,000 కోట్ల పెట్టుబడులు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ స్థాపన, ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ, సేవల విస్తరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల కీలక చర్చలు. ఇది చూసుకున్నట్లయితే, ఈ ముఖ్యాంశం చూసుకున్నట్లయితే ఒక విధంగా హర్షణీయమనే చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావటం అనేది ఎప్పుడూ సహజమే, కానీ 9,000 కోట్లు అంటే అధిక ఎక్కువగా వచ్చినాయి అనే చెప్పుకోవచ్చు. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు రామ్మోహన్ గారు? అమ్మా శ్రీయ, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. మంచిదే, కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేస్తే 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే మంచిది. అట్లాగే ఫార్మా కంపెనీలు ఇప్పటికే ఫార్మా హబ్ గా మారిపోయింది మన హైదరాబాద్ ఆల్మోస్ట్. మన కరోనా కష్టకాలంలో కూడా ఇక్కడ నుంచి భారత్ బయోటెక్ కంపెనీ పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేసింది, ప్రపంచానికి అందించింది. కోవిషీల్డ్ పూణే నుంచి మన హైదరాబాద్ నుంచి, మన లోకల్ మేడ్. ఇది బాగుంటుంది, ఎందుకంటే ఇప్పటికే ఫార్మా హబ్ గా మనకు పటన్ చెరువు అట్లాగే మనం జీడిమెట్ల, అట్లాగే పోతే మనం ఐడి బోలారం, అట్లా ఈ రకంగా అవన్నీ కూడా చన్నారం మండలం అవన్నీ కూడా మనకు సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, అక్కడి నుంచి మనకు ఫార్మా ఉత్పత్తులు చాలా వస్తున్నాయి పెద్ద ఎత్తున. ఆసియాలోని పెద్ద పారిశ్రామిక వాడు కూడా. కానీ వేరే దేశాలలో ఈ ఫార్మా కంపెనీలు స్థాపించడానికి అనేక నిబంధనలు ఉంటే వాటిని సడలించుకొని మన దగ్గర అయితే తొందరగా పెట్టవచ్చు అని కొందరు వస్తుంటారు. నేనేమంటానంటే, సరే పర్మిషన్ల విషయంలో వాటిల్లో కూడా మొన్నటికి మొన్న మన అమెరికాలో చూసినాం కదా, వాళ్ళు జనరిక్ మందుల మీద ఆ నిషేధం విధించలేదు. మామూలుగా మనకు బ్రాండెడ్ కంపెనీల మందుల మీద మాత్రమే ఎక్కువ పన్నులు, సుంకాలు వేశారు. దానికి కారణం ఏమిటి అంటే, గరళం మనం మింగుతున్నాం, వాళ్ళకేమో మనకు అమృతాన్ని ఇస్తున్నాం. అంటే మెడికల్ పరిశ్రమలో ముఖ్యంగా ఫార్మా రంగంలో గరళం ఎక్కువ వస్తుంది, అంటే మనకు కాలుష్యం ఎక్కువ ఉంటుంది. ఆ కాలుష్యాన్ని మనం మింగుతూ వాళ్ళకి అమృతాన్ని అందిస్తున్నాం. మరొక మెట్టు ఎక్కినాం అంటున్నాను నేను. అంటే దీన్ని నేను పాజిటివ్ గా చూస్తున్నా, నెగిటివ్ గా చూస్తున్నాను. పాజిటివ్ గానేమో 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఫార్మా హబ్ గా మారుతున్న హైదరాబాద్ కి ఇది వరం అంటున్నాను. కానీ వరంతో పాటు ఇంకో శాపం కూడా ఉంది. అంటే దీనిలో మనం ఏంటంటే, ఈ వరాన్ని శాపంగా మారకుండా ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. ఏదైతే ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కాలుష్యం ఉందో, వ్యర్థ జలాలు ఉంటాయో చాలా ఉంటాయి. అసలు మిగతా అన్ని పరిశ్రమల కంటే ఈ ఫార్మా రంగం నుంచి వచ్చిన కాలుష్యం పెద్దది. వాటిని ట్రీట్మెంట్ ప్లాట్ల ద్వారా అక్కడికక్కడే దాన్ని నివారించి శుద్ధి చేసి ఆ నీళ్లను చెట్లకు వాటికి వాడుకున్నట్టు చేయొచ్చు. ముఖ్యంగా ఈ ఫార్మా రంగంలో ఉన్న అశుద్ధాన్ని పూర్తిగా ట్రీట్మెంట్ ప్లాంట్లు చాలా ఖర్చుతో కొనుక్కున్నాయి. అందుకని మేము గ్రీన్ పీస్ సంస్థతో కలిసి గతంలో పటాన్ చెరువు, జిన్నారము, ఐడి బోలారం మండలంలో ఈ ప్రజలకు విషం పోస్తున్నారు. ముఖ్యంగా నక్కవాగా ఉంటుంది ఒకటి. అక్కడ పశువులు కాలు పెడితే పశువుల కాలు చర్మం ఊడిపోతుంది, అంటే కమిలిపోతుంది. అట్లా ఈ మనుషుల సమస్య లేదు. అటువంటి పశువుల చర్మం దళసరిగా ఉంటే అటువంటిదే అట్లా అయినప్పుడు మరి మనుషులకి ఎంత కష్టం. అక్కడ చెరువులు, కుంటలు అన్ని కాలుష్య పారైపోయి పూర్తిగా ఆకుపచ్చని నీళ్లు బోరింగ్ వేస్తే 50 ఫీట్లకి నీళ్లు పడతాయి. కానీ మొత్తం ఆకుపచ్చని నీళ్లు పడితే పనికిరావు, తాగడానికి స్నానం చేస్తే బొబ్బలు ఎక్కుతాయి. ఈ పరిణామాలను ఊహించాలి. అందుకని ఇప్పుడు ఫార్మాసిటీ కంపెనీ ఫార్మాసిటీకి కేటాయించిన ప్లేస్ రద్దు చేసి అక్కడ ఇప్పుడు న్యూ సిటీ అంటున్నారు. మరి ఫార్మాసిటీ కంపెనీలు ఎక్కడ పెడతారు? న్యూ సిటీలు పెడతారా? ఈ ఫార్మాకి సంబంధించిన గత ప్రభుత్వం సేకరించిన భూములు పెడతారా కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది. వేల కోట్ల పెట్టుబడులు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందిన సమాజంలో ఏం చూస్తారంటే, ఎన్ని వేల కోట్ల రూపాయల బదులు 100 కోట్లతోని 10 ఉద్యోగాలు వచ్చి 1000 కోట్లతోని 20 వచ్చినాయి అనుకోండి, దానికంటే 100 కోట్ల పరిశ్రమ పెద్దది. అంటే పెట్టుబడులు ఎంత అనేది కాదు, ఆ పెట్టుబడి వల్ల ఎంతమందికి ఉపాధి లభిస్తుంది ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇది మన పారిశ్రామిక అభివృద్ధిలో మనం చూసే గిట్రాయి. ఇవన్నీ మారాలి. మనం ఏంటంటే, ఎంతసేపు 9,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, అంతా కంప్యూటరైజ్ అయింది అనుకోండి, అక్కడ ఉద్యోగాలు లేవనుకోండి, స్థానిక కూడా ఉద్యోగాలు, గేట్ కీపర్ ఉద్యోగం కూడా దొరకదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పరిశ్రమ వచ్చినా లాభం లేకుండా లాభం లేదు అనిపిస్తుంది కాదు. అట్లానే మొత్తం కంప్యూటరైజ్ క్రమంలో చాలా ఉద్యోగాలు పోతున్నాయి, ఎక్కువ ఉద్యోగాలు రావు కూడా. చాలా పెద్ద పెద్ద కంపెనీలు తీసేస్తున్నాయి. కానీ వచ్చిన ఉద్యోగాలకు, తెచ్చిన పెట్టుబడులకు మధ్యన లంకె ఉండాలి అని అభివృద్ధి చెందిన సమాజం కోరుకుంటుంది. ఇలా 3 అంశాలు చూస్తున్నాను. ఒకటి, ఫార్మాసిటీ అనే దానికి కేటాయించిన భూమిలో ఈ ఫార్మా కంపెనీలు పెడతారా?
ఎక్కడ పెడతారు? న్యూ సిటీ ఏమో వేరే పర్పస్ అంటున్నారు. కనుక తీసుకుపోయి మళ్ళీ పాత అటన్ చెరువు ఆ ఏరియాలు పెడతారా? వాళ్ళకి భూమి ఎక్కడ కేటాయిస్తారు? ఇవన్నీ కావాలి. ఇల్లాలికైనా పండగ కావాలి. నేను ఆహ్వానిస్తున్నాను దీన్ని. ఎందుకంటే ఫార్మా కంపెనీలు రావడం మంచిదే. కానీ ఆ తర్వాత జరిగే దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దాని ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. దాని తర్వాత ఏదైతే మనకు దాని ద్వారా వచ్చి కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలి. అప్పుడు అప్పుడు కదా. అట్లాగే ఉపాధి కల్పనలో కూడా పెద్దపీట వేయాలి. లోకల్ వాళ్ళని ఎక్కువ తీసుకుని ప్రయత్నం చేయాలి. నిపుణులను ఎక్కడి నుంచి అని తెలుసుకోవచ్చు. నైపుణ్యం ఉన్న వాళ్ళు ఇప్పుడు అమెరికా మన వాళ్ళకి తీసుకపోతే లేదా, వేరే దేశాలు తీసుకపోతే లేదా. కనుక నైపుణ్యం ఎక్కడో తెలుసుకోవాలి. కానీ స్థానికంగా నైపుణ్యం లేని పనులకు, లేకపోతే తక్కువ నైపుణ్యం ఉన్న పనులకు మన వాళ్ళని పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ పరిశ్రమను ఆహ్వానించవచ్చు. ఏదైనా సరే ఈ మూడు నేను అభ్యంతరాలు వ్యక్తం చేసిన అవి తీరుస్తే తప్పక పరిశ్రమలు రావడానికి ఆహ్వానించవచ్చు. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్య అంశం చూసుకున్నట్లయితే అండి, బీహార్లో మోగిన నగారా, నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, 14వ తేదీన ఓట్ల లెక్కింపు, షెడ్యూల్ ప్రకటించిన ఈసీ, మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్గా అభివర్ణించిన సిఈసి, సాంప్రదాయ ముసుగు బూర్ఖాలోని మహిళలను అంగన్వాడీ సిబ్బందితో తనిఖీ చేస్తామని వెల్లడి. అసలు బీహార్లో మాత్రం ఎప్పుడు ఈ పోలింగ్ సమస్య తలెత్తుతూనే ఉంటుంది, ఓటర్ల సమస్య తలెత్తుతూనే ఉంటుంది. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు రామ్మోహన్ గారు? సీఎం మీరు చివరంగా అన్న మాట చాలా వాస్తవం, చాలా నిజాలు కూడా. ఎందుకంటే బీహార్లో ఇంత సమస్య వస్తుందంటే బీహార్లో పోటాపోటీ రాజకీయాలు ఉన్నాయి. ఒక వంక అంటే పార్టీ వైజ్ అంటారా? చెప్తాను. అంతటా ఉన్నాయి, అక్కడ ఉంటాయి. పార్టీలు అంతటా ఉన్నాయి కదా. కానీ పోటాపోటీ రాజకీయాలు ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. గత 2015 చూసినా, 2020 చూసినా. అంతే కూటమిని మార్చే ఒక నాయకుడు అక్కడ ఉన్నాడు. దానివల్ల కూడా వస్తున్న సమస్య. నితీష్ కుమార్ పూర్తిగా చంచలత్వం ఉన్న నాయకుడు. ఒకసారి ఎన్డీఏతో కలుస్తాడు, నా జీవితంలో ఎన్డీఏలో చేరాలని అంటాడు, మళ్ళీ పోయి ఇండి కూటమితో కలుస్తాడు. అప్పుడు యూపీఏ కూటమి అనుకుంటున్నాడు. 2015లో యూపీఏ. ఏదైనా సరే అటుపక్క ఇటుపక్క కూటమిని మారుస్తూ ప్రధాన ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటున్నాడు గత 10 ఏళ్లుగా. ఎందుకంటే 2015 నుంచి 20, 20 నుంచి 25 గత 10 ఏళ్లుగా 3వ ముఖ్యమంత్రి ఆయనే ఉన్నాడు. గట్టిగా మాట్లాడితే రాజీనామాలు చేసి మళ్ళీ ప్రమాణ స్వీకారాలు చేస్తే ఆయన లెక్క తీసుకుంటే ఆ 4 సార్లు చేసినట్టు లెక్క. ప్రతిసారి కూటమి మారుస్తారు, రాజీనామా చేస్తారు. దీని వల్ల వస్తున్న సమస్య. అక్కడ ఏంటంటే మనకు బీహార్లో రాజకీయాలు అయితే వేడివేడిగా ఉంటాడని కారణం. రెండోది హార్ట్ ఆఫ్ ది రకంగా కంట్రీ అనుకోవచ్చు దాన్ని. అంటే వివిధ వర్గాలు, వివిధ కులాలు బాగా ప్రభావితం చేస్తాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. ప్రాంతాలు ఎందుకంటున్నానంటే బీహార్ ఇప్పటికే 2 రాష్ట్రాలు అయింది. జార్ఖండ్ బీహార్కి వెళ్ళిపోయింది. అయినా సరే ఉన్న 324 సీట్లలో చాలా కొత్త రాష్ట్రాల మిథిలాంచలు అవన్నీ కూడా చాలా కొత్త రాష్ట్రాల మన డిమాండ్ కూడా ఉన్నది. కనుక ఈ 10 పరిస్థితులు చూస్తే ఇప్పుడు ఎన్నికలు మరింత సవాలుగా మారుతున్నాయి. ఓటు చోరీ అనే నినాదాన్ని తీసుకొని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ముఖ్యంగా ఇండి కూటమి ప్రతిపక్షాలన్నీ కూడా కలిపి ఇటు మీద దాడి చేస్తున్నాయి. ఇటు బీజేపీ పెద్ద ఎత్తున తాను ఈసారి అంటే నితీష్ కుమార్ పక్కన పెట్టి తానే అధికారంలో రావాలి, ఒంటరి కానీ ప్రయత్నం చేస్తుంది. అంటే దీని వల్ల వస్తున్న సమస్య. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కదా. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం చాలా ఆలస్యమైంది. ఇప్పటికే దేర్ హాయ్ మగర్ అంధేర్ నహి అని తప్పదిగా. ఇప్పుడు ఇవాళ కాకుండా ఈ వారం రోజులు లేకపోతే టైం కూడా సరిపోదు. కనుక ఇప్పటికే చూశారు కదా 22 నవంబర్కి దాని అసెంబ్లీ కాలపరిమితి అయిపోతుంది. కనీసం 15 రోజుల ముందే ఎన్నికల ప్రాసెస్ పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు కరెక్ట్ వారం రోజుల ముందే 14 రిజల్ట్స్ వస్తాయి. 22 కల్లా కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. అంటే వారం రోజుల తేడాలు మాత్రమే. అంటే చివరి దాకా గుంజుకొచ్చి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి పరోక్షంగా మద్దతు ఇచ్చింది అంటున్నాడు. పరోక్షంగా ఎందుకంటే పైకి అనిపించకుండా మద్దతు ఇచ్చింది అంటున్నాడు. ఎందుకంటే మొన్ననే 75 లక్షల మంది మహిళలకు 10,000 రూపాయల చొప్పున అకౌంట్లలో డైరెక్ట్ గా ప్రభుత్వం ప్రజాధనాన్ని వేసేదాకా ఎందుకు చూసుకుంటూ కూర్చున్నది? అంటే కేవలం 2 నెలలలోపు ఎలక్షన్స్ వస్తుంటే 15 రోజులు కూడా కానీ ఆ పథకం అమలు చేసి కొత్త పథకాన్ని ప్రారంభించి 75 లక్షల మంది మహిళలకు 10,000 చొప్పున డైరెక్ట్ గా డబ్బులను అకౌంట్ లో వేసే దాన్ని అనుచిత ఉచితం కదా, ఎన్నికల లంచం కాదా? ఎట్లా చూస్తుంది? అంటే ప్రభుత్వం లంచం ఇస్తే తప్పలేదు. ఇప్పుడు ప్రతిపక్షాల మీద పడి ఇప్పుడు అందరు డబ్బులు పట్టుకుంటుంటారు. ఇది 50,000 రూపాయలు దాటిందా అంటారు. ఇవన్నీ వెళ్ళి పట్టుకుంటుంటారు. అందుకని ప్రతిపక్షాల ఆరోపణలో ఎలక్షన్ కమిషన్ కొంతవరకు పక్షపాతంగా వ్యవహరిస్తుంది. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంలో నేను ఓటు చోరీని సమర్థిస్తలేను, ఓట్ల తొలగింపుని సమర్థిస్తలేను. అందులో జరగాల్సిన ప్రాసెస్ జరగాల్సిందే అంటున్నాను. కానీ అది విడిచిపెట్టి ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకి ఏమంటే వచ్చింది, 15 రోజుల ముందు ప్రకటిస్తే అయిపోయేది కదా. అంటే మోడీ గారు తిరగాలి, ప్రచారం చేయాలి, వాళ్ళు ప్రచారాన్ని పూర్తి కావాలి. గ్రీన్ సిగ్నల్ మోడీ గారి నుంచి కనసైగా పడగానే వీళ్ళు మన ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు.
అందుకనే దాని మీద ఆక్షేపం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పాటు చాలా కొత్తగా 17 రకాల కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇది మంచిది. అంటే ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛగా జరగడానికి మంచి అవకాశం ఇచ్చే క్రమం అంటున్నాను. దీన్ని ఎన్నికల కమిషన్ అభినందిస్తున్నాను. అక్కడ విమర్శిస్తున్నాను, ఇక్కడ అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకు ఈవీఎంలో ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ ఉండేది మన ఇప్పటిదాకా. బ్లాక్ అండ్ వైట్ బదులు ఆ కలర్ ఫోటోలు వేస్తున్నారు. పెద్ద అట్లాగే వాటి పేరు కూడా ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు అభ్యర్థి నా కలర్ ఫోటో వేస్తారు, కింద నా పేరు కూడా పెద్ద అక్షరాలతో అంటే ఎక్కువ మంది కనపడేలాగా, అంటే అద్దాలు లేకుండా కనపడేలాగా ఆ ఫాంట్ సైజ్ పెంచాం. ఈ రెండు మంచిది. దాంతో వీవీప్యాట్స్ కూడా అన్ని లెక్కిస్తామంటున్నారు. అట్లా అది ఒక మంచి పరిణామం. దాంతో పాటు వెబ్ కాస్టింగ్ 100% పోలింగ్ బూత్లలో వెబ్ కాస్టింగ్ పెడతా అంటున్నారు. నాలుగోది ఏంటంటే ఇప్పటిదాకా సెల్ ఫోన్ అక్కడ తీసుకెళ్తే ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలో తెలిసేది కాదు, లోపలికి తీసుకుపోయింది వాళ్ళు. సెల్ ఫోన్ లేకుండా క్షణం ఉండలేము. మన పరిస్థితి తయారైంది కదా. అట్లా ఎవరు బంధువులు ఫోన్ చేయొచ్చు, మిత్రులు ఫోన్ చేయొచ్చు, రకరకాల కార్యక్రమాలు ఉండొచ్చు, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి పోవాల్సి వచ్చు ఓటేసి. ఇవన్నీ దృష్ట్యా పోలింగ్ బూత్ ఎదురుగానే దానికి ఒక టెలిఫోన్ డిపాజిట్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. ప్రతి బూత్ ముందట ఏర్పాటు చేస్తారు. ఇది మంచి పరిణామం, చాలా తక్కువది కాదు, చాలా పెద్ద పరిణామం. అట్లాగే మరింత పారదర్శకంగా ప్రవర్తించడానికి వీలుగా మన ఓటర్ స్లిప్స్ కూడా పెద్ద సైజులో వేసి ఓటర్ స్లిప్లు తామే పంచుతామంటే గతంలో ఉన్నది. ముఖ్యంగా నేను చెప్పిన ఈ 3-4 మార్పులు చాలా పెద్దవి. ఈ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది కనుక నిన్న నుంచే ఈ ఎలాంటి కొత్త పథకాలు ఉండవు. కానీ అవసరమైన పథకాలు ప్రకటించడానికి అటుపక్క వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇటుపక్క వీళ్ళేం తక్కువ తినలే. ప్రతిపక్షాలు కూడా వీళ్ళు ఏమంటున్నారు, ఆయన 10,000 ఇచ్చిండు మొత్తం కలిపే, మేమైతే నెలకు 2,500 ఇస్తాం, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నెలకు 2,500 అంటే 30,000 ఇస్తాం సంవత్సరానికి. అంటే ఇటుపక్క ఇండి కూటమి తక్కువైంది, ఉచిత రేవిడీస్ కు అనుచిత ఉచితాలకు వీళ్ళు కూడా తక్కువైంది. మహిళల పేరు మీద ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామంటారు. అంటే ఏమన్నట్టు దీన్ని బట్టి వీళ్ళు లంచం ఇస్తారు, వాళ్ళు లంచం ఇస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కనుక వాళ్ళు ఇప్పుడే ఇన్స్టాంట్ గా లంచం ఇప్పుడే ప్రజాదాన్ని పంచిపెట్టారు. ఇటుపక్క ప్రతిపక్షాలు ఏమంటే మేము వస్తే ఇస్తామంటున్నారు. కానీ 2,500 పథకం ఎక్కడ సక్సెస్ కాలేదు. చూడండి, మీ కర్ణాటకలో మహిళలకు 2,500 ఇప్పటికి లేవు, 2 ఏళ్ళు అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయింది. అట్లానే తెలంగాణలో లేవు. కర్ణాటక అయితే 2.5 ఏళ్ళు అయిపోయింది, సగం కాలం అయిపోయింది. తెలంగాణలో అదే హామీ ఇచ్చారు, ఇక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ లో అదే హామీ ఇచ్చారు, అక్కడ లేదు. ఢిల్లీలో అదే హామీ ఇచ్చారు, 2,500 మహిళలు ఫ్రీ. ఇంకా స్కూటీలు అదనంగా ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ 2,500 సంగతి చెప్తున్నాను. ఇప్పుడు బీహార్ లో కూడా అదే హామీ ఇస్తున్నారు. జార్ఖండ్ లో హామీ ఇచ్చారు, జార్ఖండ్ లో కూడా లేదు. అంటే ఎందుకు ఇట్లా ప్రజలను మభ్య పెడుతున్నారు? అందుకనే మొన్న తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఈ స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరిగే తర్వాత సంగతి ఒక మంచి ఆర్డర్ ఇష్యూ చేసింది. దాంట్లో ఏంటంటే మీరు ఏవైతే హామీలు ఇచ్చేటప్పుడు దానికి తగిన బడ్జెట్ ఉందా లేదు చూసి ఇవ్వండి హామీ. ఒకవేళ బడ్జెట్ లేకపోయినా సరే హామీ ఎన్నికల లంచంగా కనుక కనిపించినా కూడా వాటిని మేము రద్దు చేస్తాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ లోకల్ ఎలక్షన్ జరుగుతుంది. అది మంచి నిర్ణయం తీసుకుంది. అట్లా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అట్లా తీసుకోవాలంటున్నారు. అది ఒకటి లేదు ఇప్పుడు. అంటే మీరు అలావిగానే హామీలు ఇస్తే దాన్ని ఎట్లా తీరుస్తారో చెప్పమనే డిమాండ్ను నేను నేషనల్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నాను. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక మంచి మార్గం చూపించింది కదా. గతంలో కూడా నేషనల్ ఎలక్షన్ కమిషన్ మాట అన్నది, కానీ ఈసారి అనలే. కనుక ఈసారి అన్న బీహార్ ఎలక్షన్ నుంచి మొదలు పెట్టి చేస్తే మంచిది. ఎస్ఐఆర్ మీద చాలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉంది కదా, ఓటర్ లిస్టులు చాలా విమర్శలు వచ్చినా కూడా 23 లక్షల మంది మళ్ళీ కొత్తగా చేరిండ్రు, 40 లక్షల మంది తీసేసిండ్రు, 65 లక్షల మంది తీసేసిండ్రు. మొత్తం మీద వాళ్ళు 7,40,00,000 మంది 40 లక్షల మంది చిల్లర ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లు అందరూ కూడా 2 విడతలు, ఒకటేమో మనకు 6th నవంబర్, రెండవది 11th నవంబర్ ఎలక్షన్ జరుగుతాయి. 14th నవంబర్ ఈ వీటికి ఎన్నికల ఫలితాలు వస్తాయి. అట్లాగే దాంతో పాటు మన జూబ్లీ హిల్స్ ఎన్నికల నగారా కూడా మోగింది. అది 11 నవంబర్ నాడు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ డేట్ పెట్టారు, పోలింగ్ డేట్ పెట్టారు. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో 2, జార్ఖండ్ లో 1, ఇట్లా మొత్తం మీద 6 రాష్ట్రాల్లో 8 స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్న ఉప ఎన్నికలు. అవి కూడా ఈ ఎన్నికలతోనే ఫలితాలు వస్తాయి. అంటే 6 నాడు జరిగినాయి, 11 జరిగిన పోలింగ్ ఫలితాలన్నీ కూడా 14 నవంబర్ నాడు వస్తాయి. ఏదైనా సరే బీహార్ ఎన్నికల్లో హింస బాగా చెల్లెలుతుంది ఇప్పుడు కూడా. కనుక బీహార్ ఎన్నికల్లో ఈసారి హింస జరగకుండా చూడాలి. అట్లా రాజకీయ పార్టీల మధ్య స్నేహము, సౌభ్రతృత్వము ఉండేటట్టు చూడాలి. దాంతోపాటు ఎలక్షన్ ప్రచారంలో గొడవ జరగకుండా చూడాలి. ముఖ్యంగా ఫేర్ అండ్ మన నిష్పక్షపాతమైన ఎన్నికలు జరిపితే మంచిది అంటున్నాను. దానికి ఎలక్షన్ కమిషన్ కొంచెం బీహార్లో మీరు అన్నట్టు బాగా కసరత్తు చేయాల్సిందే. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వాలు ఇవి నడుస్తున్న క్రమంలో ఇప్పుడు కూడా నేను సంకీర్ణ ప్రభుత్వం వస్తా అంటున్నా.
ఎవరైతే రామ్మోహన్ 100 రావు సీట్లు గారు. గెలుచుకుంటారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే అండి, సీజేఐపై సుప్రీంకోర్టులో దాడికి యత్నం, బూటు విసరబోయిన 71 ఏళ్ల న్యాయవాది, తక్షణమే స్పందించి అడ్డుకున్న భద్రతా సిబ్బంది, ఇలాంటి బెదిరింపులు ప్రభావితం చేయలేవన్న జస్టిస్ గవాయ్, న్యాయవాది చర్యను తీవ్రంగా గర్నించిన ప్రధాని మోదీ అండ్ ఇతర నేతలు, నిందితుడు లాయర్ లైసెన్స్ రద్దు చేసిన బీసీఐ. అసలు ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? నేను ఒక న్యాయవాదిగా నిన్న నుంచే చాలా విషయాలను ఖండిస్తున్నాను. తప్పిది అది మరి అడ్వకేట్ చేయడం, ఎవడో క్లయింట్ చేసిందంటే తెలియక చేయొచ్చు, లేకుంటే ఆవేశంతో చేయొచ్చు, లేకుంటే అది కూడా తప్పే. కానీ క్లయింటో లేకుంటే బయటవాడు చేసిందంటే వేరు. కానీ ఒక న్యాయవాదిగా ఉండి 71 ఏళ్ల వయసున్న వాడు వాళ్ళ గవాయి గారిని అట్లా బూటుతో అవమానించడం చాలా దుర్మార్గం. వెంటనే ఆయన లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కరెక్టే. 71 ఏళ్ళ అనుభవం అడ్వకేట్ నేర్చుకున్నది ఏంటి? ఇంకా సీనియర్ కనుక అందరికీ మంచి చెప్పాల్సిన మార్గదర్శి కావాల్సిన అడ్వకేట్ దుర్మార్గంగా, అది ఎందుకు కారణం కూడా తెలియదు మనకి, ఏ కేసులో ఏం జరిగిందో వాదనలు జరుగుతున్నాగా వెంటనే బూటు విసిరిండి అని అంటున్నారు. గవాయి గారు అంతకంటే బాగా హుందాగా స్పందించారు. దీన్ని ఇక్కడ విడిచిపెడదాం, మన పని మనం చేసుకుంటా పోదాం అని ఎక్కడా కూడా షాక్ గురి కాకుండా వెంటనే ప్రొసీడింగ్స్ నడిపించారు. అది ఆయన గొప్పతనం అంటారు. చాలా మంది, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక చీఫ్ జస్టిస్ దళితుడు అనే దృక్పథంతో కూడా చూడొద్దు అంటున్నారు. ఎందుకంటే అంత హుందాగా ఆయన ప్రవర్తించాడు. గతంలో కేజీ బాలకృష్ణను, తర్వాత రామస్వామి, ఒకరిద్దరు మాత్రమే దళితులు సీజే దాకా వెళ్ళగలిగినారు. ఇది తాను రెండో దళితుడు. ఇప్పుడు ఈ మొత్తం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాకా వెళ్ళే మార్పులో చూసుకుంటే మనం కనుక ఒక మంచి ప్రతిభతోనే వచ్చిన వాడిని ఈ రకంగా అవమానించడం, అది ఎవరైనా సరే ఆ స్థానం ధర్మస్థానం. కానీ ఎప్పుడు కూడా నా క్లయింట్లకు కూడా చెప్పుకుంటానమ్మా శ్రేయ, అది న్యాయస్థానం మందిరం రాసుంటది, న్యాయస్థానం మందిరం అని రాసుంటది అక్కడ. అంటే అక్కడికి రాగానే నా క్లయింట్లను చేతులు పట్టుకుని నిలబడటం, నమస్కారం పెట్టడం, కాడు దగ్గరికి పెట్టుకోవడం, ఇవి మనం అడ్వకేట్లను బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. చాలా మంది నా కోర్టులు ప్రాక్టీస్ చేస్తుంటే నేను లేకపోయినా రామ్మోహన్ రావు గారి క్లయింట్ అని గుర్తుపట్టే వాళ్ళు చేసేది. ఎందుకు? రామ్మోహన్ రావు క్లయింట్ అయితే చాలా మర్యాదగా ఉంటారు అని. కొందరు మా దగ్గర అడ్వకేట్ కొందరు ఉంటారు, అలానా అడ్వకేట్ క్లయింట్ కదా నువ్వు, అరే చక్కగా పడరా అనేవాళ్ళు. ఏది బెంచ్ క్లర్క్ కానీ వీళ్ళందరూ. అంటే అడ్వకేట్ క్లయింట్లు మనం అలవాటు చేసే దాన్ని బట్టి ఉంటుంది. న్యాయస్థానం మందిరము అని అలవాటు చేస్తే మంచిది. అక్కడ అన్నిటికంటే మనకి మిగతా వ్యవస్థలు విఫలమైతే న్యాయ వ్యవస్థనే కదా ఆదుకునేది. మనకు తప్పులు ఉండొచ్చు, న్యాయ వ్యవస్థలు చాలా తప్పులు, అవినీతి ఉన్నది, రకరకాలుగా తప్పులు ఉన్నాయి, కాదంటలేదు. అది సంస్థాపకంగా వ్యవస్థాపరంగా విమర్శించాలి తప్ప ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఇట్లా ఓటుకు విసరడం మాత్రం దుర్మార్గం. దీన్ని పూర్తి ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఆయనకు కావాల్సింది అయింది, లైసెన్స్ క్యాన్సిల్ చేశారు, తర్వాత అరెస్ట్ చేశారు. కావాల్సిందే శిక్ష పడాల్సింది ఇటువంటి వారికి. కూడా అన్నిటికంటే మన గవాయి గారు స్పందించిన తీరు కానీ, ఆయన ఒక మంచి మాట అన్నారు, నేను ఈ పదవి తర్వాత రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి ఏ పదవి ఆశించను అన్నాడు. గతంలో దుర్మార్గంగా ఇదే చీఫ్ జస్టిస్ దాకా చేసిన వాళ్ళు చాలా మంది ఎంపీగాను చిన్న పదవులు తీసుకొని తమ విలువను దిగజార్చుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విలువను కూడా దిగజార్చారంటున్నారు. అందుకనే ఆయన క్షమతను పట్టిండు. నేను ప్రమాణ స్వీకారం కాగానే చెప్పిండు, నేను దీని తర్వాత ఏ పదవిలో ఉండను, ఏ పదవి ఆశించను ప్రభుత్వం ఇచ్చాను. అది కదా గొప్పతనం. అటువంటి ఆయనను ఇవాళ మన బూటుతో అవమానించిందంటే దుర్మార్గం. అటువంటి వాడికి తగిన శాస్తి జరగాలి, తగిన శిక్ష విధించాలని నేను అంటున్నాను. సమస్య లేదు. హుందాగా ప్రవర్తించిన గవాయి గారికి పూర్తిగా సంఘీభావం తెలుపుతుంటూ ఈ సంఘటన పట్ల మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. రామ్మోహన్ గారు, ఇంకొక ముఖ్య అంశం చూసుకున్నట్లయితే అండి, బీసీ రిజర్వేషన్ల జీవో రిట్ పిటిషన్ తిరస్కరణ, అలాగే హైకోర్టు స్టే ఇవ్వలేదని ఇక్కడికి వస్తే ఎలా, వాదనలు అవసరం లేకుండానే డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టుకి వెళ్ళుండాల్సింది అని ధర్మాసనం అంటుంది. అసలు ఈ ముఖ్య అంశాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ప్రతిపక్ష పార్టీ అన్న విధంగానే ఈ బీసీ రిజర్వేషన్ 42% అనేది అవ్వదు, కావాలని ఓట్ల కోసం ఇలా చేస్తుంది అధికార పార్టీ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే నిజమని అయిపోయిందని సుప్రీంకోర్టు అంటుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? సుప్రీంకోర్టు తీర్పు గురించి గత 3 రోజులుగా నేను మాట్లాడుతున్నది ఏంటంటే, రెండే ఆప్షన్స్ ఉన్నాయి దాని దగ్గర. ఒకటి, హైకోర్టులో కేసు 8 రేపే ఉన్నది కదా, ఒక రోజు మధ్యన. నిన్న సుప్రీంకోర్టులో పడ్డ పిటిషన్ కు ఇవాళ రేపటికి, అది ముందస్తుగా మొదటి నుంచి వాదనలు విన్నది, రేపు కూడా వాదనలు వింటా అన్నది. కొన్ని సూచనలు చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే ఎలక్షన్ కమిషన్ కు. దాన్ని పాటించకుండా వాళ్ళు షెడ్యూల్ ప్రకటించారు. కనుక ట్రయల్ నడుస్తున్న క్రమంలో వాళ్ళ దగ్గరికి ఫస్ట్ ఆప్షన్ నేను ఏమన్నానంటే, హైకోర్టులో కేసు ఉంది కదా పంపిస్తారని ఒక మాట అన్నాడు. చాలా రికార్డెడ్, 4-5 టీవీ ఛానల్ చెప్పాను, నేను వీడియో లోడ్ చేశాను, చెప్పాను. అదొక ఫస్ట్ ఆప్షన్ తీసుకుంది. సెకండ్ ఆప్షన్ ఏమన్నానంటే, ఈ
రిజర్వేషన్ మీద సీలింగ్ అంటే 50% దాటొద్దని ఎవరు పెట్టిండ్రు? సుప్రీంకోర్టే కదా. మరి పిటిషనర్ అప్రోచ్ అవ్వడం కరెక్ట్ కదా అక్కడికి. ఇక్కడ ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే, అయ్యా మీరు గతంలో 92 ఇందిరా సహాని కేసులో మీరు తీర్పు ఇచ్చిండ్రో దాని ప్రకారం 50% రిజర్వేషన్ దాటవద్దు కదా. మీరు 50% రిజర్వేషన్ దాటుతూనే ఆల్రెడీ జియో ఇచ్చిండ్రు, జియో నెంబర్ 9 ఇచ్చి చేసిండ్రు, జియో నెంబర్ 41, 42 ఇచ్చి చేసిండ్రు. కనుక చట్టాన్ని మార్చి మరి మీరు అన్న సీలింగ్ ఎత్తేస్తున్నారు కదా, దీని మీద చర్య తీసుకోండి అని చెప్పి పిటిషనర్ గోపాల్ రెడ్డి అక్కడ కోరిండు. దాని మీద రెండో ఆప్షన్ ఏంటంటే స్పందించవచ్చు కూడా. కోర్టులో కేసు ఉన్నా కూడా నిజంగానే చెప్పాలంటే కింది స్థాయిలో ఆ అధికారం లేకపోవచ్చు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చింది కదా అని చెప్పాల్సిందే వీళ్ళు. కానీ స్వయంగా సుప్రీంకోర్టు కేసు పడ్డప్పుడు రెండో ఆప్షన్ ఎందుకు తీసుకోలేదని ఉంటున్నారు. ఇక ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంది, అయిపోయింది, చూసిన ధర్మమే గెలిచిందని. ధర్మం ఇక్కడ గెలవడే, ఇక్కడ సాంకేతికంగా హైకోర్టులో కేసు నడుస్తుంది కనుక దాని మీద ఆ కేసు తేలనియండి, మేము ఇప్పటిదాకా డైరెక్ట్ ఎందుకు వచ్చారన్నారు. గతంలో కూడా మాధవరెడ్డి అంటే రెడ్డి జాగృత ఆయన కూడా జియో రాకముందే హైకోర్టులో కేసు వేసిండ్రు, కొట్టేసిండ్రు. ఇప్పుడు ఏమున్నది, మీడియా వార్తలు చూసి మేము ఎట్లా చేస్తాం, మీరు రాని అంటే జియో వచ్చినాక టేకప్ చేస్తామన్నారు. అంటే కొట్టేసినంత మాత్రం జియో రాగానే మళ్ళీ పోయింది కదా అదే మాధవరెడ్డి, ఇప్పుడు నడుస్తుంది కదా కేసు. కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన సూచనలు పాటించకుండా మొండిగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చివాటు తింటది రేపు హైకోర్టుతోని. దాంతో పాటు ఇప్పటికి నేను ఏమంటున్నానంటే ఈ ఎన్నికలు జరగవంటున్నాను. ఎందుకంటే 42% రిజర్వేషన్ బీసీలకు. మరి పోనీ 42 కాకుండా 23కే కుదించుకొని ప్లాన్ బి అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. ముందుకెళ్ళి వెనక్కి రావడం కష్టం అంటున్నారు. ముందుకెళ్ళారు, ఏ రిజర్వేషన్ రద్దు చేస్తారు? ఇప్పుడు మొత్తం రిజర్వేషన్ జియో 9 మొత్తం రద్దు చేయాలి. ఎందుకు చేయాలి అంటే 42% రిజర్వేషన్లకు అనుమతిస్తూ చట్టం మార్చడం కనుక బిల్లు పాస్ అయింది. అక్కడ చట్టం గవర్నర్ సంతకం కాలేదు, అట్లానే మన రాష్ట్రపతి సంతకం కాలేదు. కనుక మేము చట్టం ప్రకారం పోతున్నామని ఇప్పుడు 42% రిజర్వేషన్ అన్నారు జియోలా. కనుక జియో ఇప్పుడు మార్చాలి, మొత్తం మార్చితే బీసీలు మళ్ళీ కోర్టుకు పోతారు. నిన్నటిదాకా మా పంచాయతీ, మా మండలము, మా జిల్లా పరిషత్ బీసీకి రిజర్వేషన్ అయింది కదా, ఎట్లా తీసేస్తారు, ఏది తీసేస్తారని కోర్టుకు పోతారు. ఒకటే ఆప్షన్ మిగిలింది ఏంటంటే మొత్తం ఆ జియో రద్దు కావాలి, దాని మీదకి ఎవరు కోర్టుకు పోకుండా ఉండాలి. కోర్టుకు పోకుండా ఉంటే మళ్ళీ ఈ షెడ్యూల్ మొత్తం పోతుంది, మళ్ళీ వచ్చే నెలకు పడుతుంది, డిసెంబర్కి పడుతుంది షెడ్యూల్ అంతా కూడా. దానిలో ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. ఎందుకంటే బీసీలది ఇప్పుడు జనాభా లెక్క లేనంటే లెక్క 42 నుంచి 23 కుదించిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ గతంలో కేసీఆర్ గారు ఎలక్షన్ జరిపినట్టే మన లాటరీ పోవాల్సి వస్తుంది, అంతే కదా. కనుక ఇవన్నీ చిక్కుముళ్ళు ఒకటి వెనక ఒకటి వేసుకుంటున్నారు. గతంలో తప్పు ఒకటి ఉండే సామెత శ్రీయ, మనకి ఏంటంటే అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారండి. ఇప్పుడు అట్లా కాదు, అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు. చెయ్యని తప్పులు కూడా కొత్త తప్పులు చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్రకటించడం ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ ఈ హైకోర్టు సూచనలు మన ధిక్కరించడమే అవుతుంది. ఒక 10 రోజులు ఆగండి అయ్యా, మీరు ఎందుకు షెడ్యూల్ ఇస్తారు, ఎందుకు నోటిఫికేషన్ ఇస్తారు, ఆగుతారా లేదని తెల్లారి చెప్తామని చెప్పి మీరు ఏం చేసుకుంటారో చేసుకోనని హైకోర్టును హెచ్చరించి హైకోర్టును ధిక్కరించినట్టే కదా వీళ్ళు. రేపు అసలు సంగతి రేపు ఉంది, ముందు ముసళ్ళ పండుగ. ఢిల్లీలో మన సుప్రీంకోర్టులో కేవలం ఆ పిటిషన్ డిస్మిస్ అయినంత మాత్రం ఏం లేదు. ఒకవేళ రేపు హైకోర్టు కనుక ఏమైనా తీర్పు కింది చేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి ఎల్లుంటే పోతారు, నోటిఫికేషన్ వచ్చినా కూడా పోతారు. ఎందుకంటే ప్రాసెస్ లో ఉండగా మీరు నోటిఫికేషన్ షెడ్యూల్ ఎట్లా చేస్తారనే వస్తుంది కనుక సమస్య లేదు. ఒక్కసారి దానికి అవకాశం ఇచ్చారు. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయ్యా మేము షెడ్యూల్ కాదు, మేము నోటిఫికేషన్ ఇష్యూ చేసినాం, నోటిఫికేషన్ తర్వాత ఎన్నికలు ఆగితే బాగుండదు అని రిక్వెస్ట్ చేస్తే ఈ ఒక్కసారికి 34% బీసీలు, 42 కూడా కాదు, 34% ఉండే బీసీలకు రిజర్వేషన్ అనుమతిస్తున్నాం. ఇంకొకసారి అనుమతించేది లేదు కానీ ఖరాఖండిగా చెప్పిన తర్వాతనే 2018 తర్వాత జరగాల్సిన ఎన్నికల్లో సుప్రీంకోర్టు దాకా ఆ ప్రభుత్వం పోయింది. తెలంగాణ ప్రభుత్వం, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. పోతే సుప్రీంకోర్టులో వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది కేసు. ఎందుకంటే హైకోర్టు ఏమన్నది సమస్య లేదు, గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పే చెల్తుంది, మీరు 2 రాష్ట్రాలు కావచ్చు, సమస్య లేదంటేనే 34% నుంచి 23% బీసీలకు కుదించాల్సి వచ్చింది. ఇవన్నీ తెలిసే అలవిగానే హామీ ఇచ్చి మనం 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఇప్పుడు ముందు పోలేరు, వెనక రాలేరు. అంటే ముందు చూస్తే గొయ్యి నుయ్యి, వెనక చూస్తే గొయ్యి తయారైంది. ఈ ప్రభుత్వం మళ్ళీ మొదటికే వచ్చే ప్రయత్నం ఉంటే అప్పటికే ప్రకటన చేస్తున్నారు వీళ్ళు. ఎన్నికలు ఆగవు కానీ, ఎన్నికలు ఇప్పుడు అవుతాయి తాత్కాలికంగా, కానీ వారం 10 రోజుల తర్వాత మళ్ళీ షెడ్యూల్ వస్తుంది. పార్ట్ బి కింద 42 బాధలు 23 రిజర్వేషన్ పోతా ఉంటాం. అది కూడా ఇప్పుడు ఆ చిక్కుముడు కొత్తగా వేసుకుంది కనుక అది కూడా ఇప్పుడు అంతలో జరగదని నేను. ఎస్ రామ్మోహన్ గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే అండి, విదేశాల్లో ఉన్నత విద్యకు పావలా వడ్డీకే రుణం అందజేస్తామంటున్నారు.
దేశంలో ఐఐటి, ఐఐఎం, నీట్లలో చదివే వారికి వర్తింపు. స్థానిక సంస్థల్లో బీసీల కోటాకు ఆటంకం లేకుండా చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఏడాదిలోగా మరమ్మతులు జరగాలి. సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? చాలా మంచిది అంట. విదేశాల చదువుకు ఇప్పుడు ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. వీసా రుసుము పెంచారు కదా, ఇది మన H1B వీసా, దానికి విద్యార్థులకు సంబంధం లేకున్నా కూడా ఇవాళ ఖర్చులు పెరిగినాయి. దాంతోపాటు ఐఐటీలు పెట్టిన కూడా ఈ మధ్యనే మనకి మోడీ గారు మొన్ననే ప్రకటన చేశారు కదా, 1000 ఐఐటీలను బాగుపరుస్తామన్నారు. అంటే స్కిల్ డెవలప్మెంట్ లేకుండా విద్య పనికిరాదు అని మనకు అర్థమవుతుంది. స్కిల్స్ లేకుండా ఉద్యోగాలు ఉన్నా కూడా ఆ ఉద్యోగాలు సరిపడిన స్కిల్స్ లేవు కనుక స్కిల్ డెవలప్మెంట్ కు విదేశాలకు పోయినా పావుల వడ్డీకి రుణం ఇస్తానని మంచి పథకం అంటున్నాం. ఎంత మహా అయితే 400-500 కోట్ల రూపాయలు అవుతుండొచ్చు. కానీ 400-500 కోట్ల రూపాయలు విద్య పెట్టుబడి మనకి ఎప్పుడు కూడా విద్య భవిష్యత్ పెట్టుబడి కనుక ఆ పెట్టుబడిని ఇచ్చే క్రమంలో విద్యార్థులకు తల్లిదండ్రులు చాలా మంది పేద పిల్లలు ఉన్నారు. వాళ్ళు చదువుకోవాలంటే మామూలు కాలేజీకి వెళ్ళినా కూడా ఫీ రీఎంబర్స్మెంట్ ఉన్నా కూడా కొన్ని ప్రొఫెషనల్ కోర్సు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఉదాహరణకు మనకు ISB ఉంది హైదరాబాద్. మీరు MBA చేయాలంటే 30-40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. హాస్టల్ వసతి కాకుండా చెప్తున్నాను. హాస్టల్ వసతి లాంటిది అయితే చాలా పెద్దది. అంటే అది మన ISBలో MBA చేస్తే మంచి విలువ ఉంటది కదా, ఉద్యోగం మంచి వస్తే పోతాం కదా. తల్లిదండ్రులకు చాలా భారమైంది. బ్యాంకులు కూడా ఒక రకంగా ఉదారంగా ఈ మనకు రుణాలు ఇవ్వాలి. ఏది విద్యార్థులు వాళ్ళు చాలా కొలాటరల్ సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు. నేను బ్యాంక్ అడ్వకేటింగ్ అని చెప్తున్నాను. చాలా రకాల సెక్యూరిటీస్ అడుగుతున్నారు. మరి ఆస్తి లేనివాడు, భూమి లేనివాడు మరి పిల్లల్ని చదివించాలంటే కష్టం కదా. అందుకని ప్రభుత్వమే సెక్యూరిటీ ఇచ్చి ముఖ్యంగా విద్యా రుణాలకు సెక్యూరిటీ అడగవద్దు. బ్యాంక్ వాళ్ళు అడుగుతున్నారు, దుర్మార్గం అంటున్నాను. ఏదైనా సరే ఈ పావుల వడ్డీకి ఇవ్వడం వల్ల మాత్రం వడ్డీకి తప్పుతుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత తీర్చుకునే క్రమం వాళ్ళే భవిష్యత్తు పెట్టుబడి కనుక భావి భారత పౌరులను తయారు చేసే క్రమంలో ఇది మంచి పథకం. పావుల వడ్డీని సమర్థిస్తున్నాను. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు.